కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పంతులు గారి పన్నాగం. ఈ కథను రాసిన వారు శ్రీ ఎస్ కోదండపాణి గారు, మదనపల్లె. పూర్వం ఒక ఊర్లో అప్పన్న శాస్త్రి అనే ఆయన ఉండేవాడు. జ్యోతిషం చెప్పడం అనేది ఆయన జీవనోపాధి. ఒకసారి ఆయన చెప్పినవి చాలా కరెక్ట్గా జరగడం వల్ల ఒక శ్రీమంతుడు ఆయనకి ఒక ఆవును బహుమతిగా ఇచ్చాడు. ఆవు వచ్చినది లగాయతు ఆయన రోజు పాలు పితుక్కోగానే ఆవుని ఊరు మీద వదిలేసేవాడు. ఇలా వదిలేయటం వల్ల ఆ ఆవు రాత్రిళ్ళు చేలు పాడు చేసేది. పగటిపూట ఊళ్ళో పసిబిడ్డలను పొడుస్తూ ఉండేది. ఇది ముఖ్యంగా పొరుగున ఉండే రామమూర్తి అనే మేస్టార్కి చాలా ఇబ్బంది కలిగింది. ఏమంటే ఆయనకు ఇంటి నిండా పిల్లలే. ఆవు కంటబడినప్పుడల్లా ఆయనకి హడలుగానే ఉండేది. అది ఏ బిడ్డకు ఏం ప్రమాదం కలిగిస్తుందోనని. నయానా భయానా చిలకు చెప్పినట్టు శాస్త్రితో చెప్పారు మేస్టారు, ఆవును కట్టివేయమని. శాస్త్రులు వినిపించుకోక భయం భక్తి లేకుండా పిల్లలు వీధుల్లో వదిలేయడం ఏంటండి, నేను ఆవును కట్టేది లేదు, ఇష్టం వచ్చిన పని చేసుకోండి అని బుకాయించాడు. శాస్త్రులు గారికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకున్నాడు మేస్టారు. మర్నాడే తెల్లవారి సరికల్లా మేస్టార్ ఇంటి ముందు ఒక బోర్డు వెలిసింది. ఆ బోర్డు పైన ఇలా ఉంది: ఉచితం అద్భుత జ్యోతిష్యం, ఒకానొక యోగి పుంగవుని వరప్రసాదం, లోకోపకారార్థం ఉచితంగా చెప్పమని కూడా ఆ మహామహుని ఆజ్ఞ. తరుణం పోగొట్టుకొనకండి. ప్రజ్ఞలు చెప్పి ప్రజలను దోచుకునే మోసకారులను, వేషధారులను నమ్మకండి. మీరు సంప్రదించవలసిన సమయం ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 4 నుండి 6 వరకు. మామూలుగా అప్పన్న శాస్త్రి గారి అరుగు మీద కూర్చుని ఆయన కోసం కనిపెట్టుకుని ఉండే జనాన్ని అందరినీ మేస్టార్ ఇంటి ముందు ఉండే బోర్డు గప్పున ఆకర్షించింది. వెంటనే వాళ్ళు మేస్టార్ ఇంటికి వచ్చేశారు. శాస్త్రులు గారి ఇంటి దగ్గర మోస్తరుగా ఇక్కడ అరుగుల మీద పడిగాపులు పడటం అవసరం లేకపోయింది. విశాలమైన మేస్టార్ ఇంట్లోకి సరాసరి వెళ్ళిపోయి సావిట్లో కుర్చీల మీద సుఖంగా కూర్చోవచ్చు. ఇందుకు తోడు ఎటువంటి ప్రతిఫల ఆపేక్ష లేకుండా కేవలం పారమార్థిక చింతనతో ఈ మానవ సేవ చేయడానికి పూనుకున్నారాయే. ఎంత ఔదార్యం అని అందరూ సంతోషించారు. ఇన్నిన్ని అనుకూలాలు ప్రత్యక్షంగా అగుపడుతూ ఉండగా ఆ శాస్త్రుల మొహం ఎవడు చూస్తాడు? ఆ శాస్త్రుల జ్ఞానం కూడా అర్ధకుశి జ్ఞానం. పొట్టకూటి కోసం ఏదో 4 ముక్కలు నేసుకుని నాటకమాడుతున్నాడే కానీ నిలబెట్టి అడిగితే జవాబు చెప్పగల ప్రజ్ఞ ఎక్కడ ఏడిసింది? పైగా నలుగురు వచ్చి 4 విధాలా ముట్ట చెప్పితే గాని పొయ్యిలో పిల్లి లేవదాయి అని ఈ విధంగా ప్రజలలో అల్లుకుపోయేసరికి శాస్త్రులు గారి ఇంటి మీద ఒక్క కాకి కూడా వాలటం మానేసింది. ఆయన నోట్లో కరక్కాయ పడింది. 4 రోజులు అయ్యేసరికి కటకటలాడిపోయాడు శాస్త్రులు గారు. రెండో కంటివాడికి తెలియకుండా రాత్రికి రాత్రి పోయి మేస్టారి కాళ్ల మీద పడి బుద్ధి వచ్చిందని చెప్పి లెంపలేసుకున్నాడు. మళ్ళీ చెప్పించుకోకుండా తక్షణమే ఆవును కట్టేశాడు కూడాను. యథాప్రకారం మర్నాడు అందరూ మేస్టార్ ఇంటికి వచ్చారు. కానీ బోర్డు లేదు. వచ్చిన వాళ్ళంతా ఏమిటి చిత్రం అని మేస్టార్ని ప్రశ్నించారు. ఏమీ లేదు, మేస్టరీ చేసేవాళ్ళు ఈ పని చేయకూడదు అని ప్రభుత్వపు ఆర్డర్ వచ్చింది అని చెప్పి తప్పించుకున్నారు రామ్మూర్తి మేస్టారు. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్కోవడం కూడా మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను తదుపరిగా చేయబోయే వీడియోలను కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.